గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లమనేని వంశీమోహన్ అరెస్ట్ అయ్యారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఆయన్ని A1 ముద్దాయిగా చేర్చారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వెనుక వంశీ ప్రోద్బలం ఉందని కాకీలు భావిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన కొంతమంది నుంచి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. హైదరాబాద్ నుంచి వంశీ గన్నవరం వస్తుండగా పోలీసులు గుర్తించారు. గన్నవరంలోని ఇంటి వద్ద వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయంపై నాటి ఎమ్మెల్యే వల్లమనేని వంశీ అనుచరులు వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పుపెట్టారు. కార్యాలయంలోని ఫర్నిచర్ని ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతల్ని గాయపరిచి వాహనాల్ని తగలబెట్టారు. అయితే వంశీ ప్రోద్బలంతో ఈ ఘటనలో గాయపడిన టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని అర్ధరాత్రి వరకు జీపులో వివిధ పోలీస్ స్టేషన్స్ కి తిప్పారు. కాగా దాడికి సంబంధించి టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 143, 147, 148, 435, 506 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వైసీపీ నాయకుల్లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు. వంశీ కోసం ప్రత్యేకంగా 3 స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేశారు. వంశీ విదేశాలకు వెళ్లారనే ప్రచారం జరిగింది. అయితే గన్నవరంలో ఇంట్లో ఉన్న వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కి తరలించినట్టు తెలుస్తోంది.